'అర్జున్ దాస్' గారు లీడ్ యాక్టర్‌గా నటించిన 'బాంబ్' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థాట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. కాలకమ్మాయిపట్టి అనే చిన్న విలేజ్‌లో ఒక పెద్ద మౌంటైన్‌ని దేవుడుగా కొలిచేవాళ్ళు. ఒకరోజు చాలా వర్షాలొచ్చి అక్కడ ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చి 2గా విడిపోయి విలేజ్‌లో పడిపోయింది. కొంతమంది పెద్ద రాయి దేవుడని, ఇంకొంతమంది చిన్న రాయి దేవుడని విడిపోయి వాళ్ళు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. సో తర్వాత ఏం జరిగింది? హీరో అర్జున్ ఎలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేశాడు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు నచ్చిందండి మూవీ. వీళ్ళు మూవీ స్టోరీకి తీసుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ అందరికీ నచ్చకపోవచ్చు. బట్ సినిమా లెబర్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కన్సిడర్ అనిపించింది. అసలు ఇలా కూడా స్టోరీలు రాస్తారా అని అనిపించింది. ఈ మూవీలో మాస్ ఎలివేషన్ సీన్స్ అలాంటివి ఏమి ఉండవు. అర్జున్ గారి క్యారెక్టర్ కూడా చాలా సింపుల్‌గా ఆ విలేజ్ అట్మాస్ఫియర్‌కి తగ్గట్టుగా రాసుకున్నారు. అండ్ లవ్ ట్రాక్ కూడా ఎక్కువగా లేదు. ఆ 2 గ్రూప్స్‌లో వచ్చే కాన్‌ఫ్లిక్ట్‌తోనే ఎంటైర్ మూవీ రన్ అవుతుంది. మూవీలో కామెడీ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్స్ కూడా బాగున్నాయి. హ్యుమానిటీ గురించి ఉండే కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ విలేజ్‌లో జరిగే డ్రామా చాలా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా డీసెంట్‌గా కంప్లీట్ చేశారు. ఓవరాల్‌గా మూవీ ఒక యూనిక్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. బట్ ఇఫ్ యూ ఫెల్ట్ ఇట్స్ ఎ ట్రాష్ యూ వోంట్ లైక్ ద మూవీ. బట్ నేను అది ఏంటో చెప్పేస్తే చూద్దాం అనుకున్న వాళ్ళకి స్టోరీ స్పాయిల్ అవుతుందని చెప్పట్లేదు. అండ్ ఫ్యామిలీతో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ గానీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ లేవు. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.